నమస్తే. 'బిగ్ బాస్' ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్, అలాగే తన సోదరుడు సంపత్ వినయ్ ఇద్దరి మీద కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా ఒక మహిళను మోసం చేసినటువంటి కేసులో ఇద్దరిపై కూడా కేసు నమోదు చేశారు నార్సింగ్ పోలీసులు. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. వాస్తవానికి ఎవరైతే షణ్ముఖ్ జస్వంత్ ఉన్నాడో తనకు ఫ్రెండ్ అయినటువంటి మౌనిక, ఆమె విశాఖపట్నానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఇప్పుడు ప్రస్తుతం డాక్టర్గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ కలిసి చాలా షార్ట్ ఫిల్మ్స్లో గతంలో యాక్ట్ చేశారు. అటువంటి క్రమంలోనే తన సోదరుడు ఎవరైతే ఉన్నారో సంపత్ వినయ్తో మౌనికకు పరిచయం ఏర్పడటం, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఈ ప్రేమ కాస్త వివాహం దాకా వెళ్ళింది. దీన్ని ఖచ్చితంగా వివాహం చేసుకుంటానని చెప్పి ఎవరైతే సంపత్ వినయ్ ఉన్నాడో మౌనికకు చెప్పడంతో మౌనిక గుడ్డిగా నమ్మేసింది అతన్ని. సో 2015 నుంచి వీరిద్దరి మధ్య సాన్నిహిత్య సంబంధం కొనసాగింది. ఇట్లాంటి క్రమంలో తాజాగా సంపత్ వినయ్ వేరే యువతిని వివాహం చేసుకున్నాడని, నన్ను మోసం చేయటమే కాకుండా నా దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని, నగదును తీసుకున్నాడు, అతనిపై అలాగే తనను పరిచయం చేసినటువంటి షణ్ముఖ్ జస్వంత్పై చర్యలు తీసుకోవాలి అని నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటువంటి క్రమంలో ఫిర్యాదు ఆధారంగా వీరిద్దరు ఉంటున్నటువంటి ఫ్లాట్కు వెళ్ళారు పోలీసులు. వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ షణ్ముఖ్ జస్వంత్ గంజాయి సేవిస్తూ పోలీసులకు దొరికాడు. ఇప్పుడు ఇది బాగా హైలైట్ అయిపోయింది వార్త. అలాగే ఎవరైతే పరారులో ఉన్నాడో సంపత్ వినయ్ను కూడా కొద్దిసేపటి క్రితమే అదుపులోకి తీసుకున్నారని, దీనికి సంబంధించి మౌనికకు న్యాయం చేయాలి ఎలా అయినా సరే అని చెప్పి అక్కడ మహిళా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. 2015 నుంచి పరిచయం అయినటువంటి సందర్భంలో వీరిద్దరి మధ్య శారీరక సంబంధం కూడా ఏర్పడిందని, దానికి సంబంధించి 4-5 సార్లు అబార్షన్ కూడా చేయించాడని చెప్పి మౌనిక తన ఫిర్యాదులో పొందుపరిచింది. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. నన్ను వివాహం చేసుకుంటాడని చెప్పి నా దగ్గర డబ్బులు, బంగారం అన్నీ తీసుకొని ఇద్దరూ కలిపి నన్ను మోసం చేశారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలి, లేదంటే నేను న్యాయ పోరాటాన్ని తీవ్రతరం చేస్తానని ఆ అమ్మాయి భీష్మించుకుని కూర్చుంది. ముఖ్యంగా వీరిద్దరిపై చర్యలు తీసుకోవాలి అని చెప్పి డిమాండ్ ఎక్కువ అవుతుంది. పోలీసులు ఫ్లాట్కి వెళ్ళినటువంటి క్రమంలో ఎవరైతే షణ్ముఖ్ జస్వంత్ ఉన్నాడో అతను గంజాయి సేవిస్తూ పోలీసులకు పట్టుబట్టడం ఇప్పుడు హైలైట్గా మారింది. అంటే ఒక యువతి ఫిర్యాదుతో ఇక్కడ ఇద్దరు బుక్ అయ్యారని చెప్పాలి. అతనేమో మౌనికాని మోసం చేశాడు, షణ్ముఖ్ జస్వంత్ ఏమో మాదక ద్రవ్యాలు సేవిస్తూ పోలీసులకు దొరికాడని చెప్పి ఎక్కువగా వినిపిస్తుంది. ఇలాంటి క్రమంలో మౌనిక ఎవరైతే ఉన్నారో ఉన్నత చదువు చదివి డాక్టర్గా ఇప్పుడు పనిచేస్తున్నారు. ఈమెను వివాహం చేసుకుంటానని చెప్పి మోసం చేసినటువంటి షణ్ముఖ్ జస్వంత్ సోదరుడు సంపత్ వినయ్ని అరెస్ట్ చేయాలి, కఠినంగా శిక్షించాలని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మహిళా నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇది ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశం.